శ్రీరంగాచార్య గురవే ఫలాచార్య సూనవి శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. భగవద్బంధువులారా, పర్ణశాలకి తిరిగి స్వాగతం. మన ఋగ్వేదంలో 10వ మండలంలో ఒక మంత్రం, ఆ మంత్రం ప్రత్యేకత వేదపరంగా వ్యాఖ్యానపరంగా విశేషాలు ఉంటాయి. కానీ మనకి సర్వసాధారణమైన వాళ్ళ కోసం ఉపయోగించేలాగా స్నేహితుల ప్రాప్తి, మనకి మంచి అనుకూలురైన స్నేహితులు, బంధువులు వీళ్ళంతా కావాలి అని వాళ్ళ కోసం ఈ మంత్రం. అది శునం అస్మభ్యం ఊతయే వరుణో మిత్రో అర్యమా శర్మ యచ్చంతు సప్రథం ఆదిత్యాసు యదీమహే అతిద్విషః. వేదమంత్రాల్లో సాధారణంగా కొన్ని సందర్భాల్లో తప్ప ఒకే ఒక దేవతని, ఒకే దేవుణ్ణి ఆరాధించడం ఉంటుంది. కానీ ఋగ్వేద మంత్రాలు వీటన్నిటిలో కూడా యజ్ఞం కదా ఉన్నది. దేవతలందరినీ ఆహ్వానిస్తారు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నా దేవతల లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మకే చెందుతుంది అంతా కూడా. కానీ మనకి తృప్తి చేత చూస్తున్నాం కదా, అందరి దేవుళ్ళు ఒకటే కదా అంటూ తిరుగుతుంటారు పాపం. టైం టేబుల్ పెట్టుకుని ఆదివారం నాడు సూర్యుడి దేవాలయం, మంగళవారం నాడు ఏదో, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, ఇలా మార్చుకుంటూ ఉంటారు పాపం. ఏం చెప్తాం? కాదు, మంత్రాల్లో ఉంది పద్ధతి. దేవతల్ని ఎవరిని పిలిచినా ప్రధాన దైవం ఒకటే, అతని రూపాలు ఇవన్నీ కూడాను. అది శునం అస్మభ్యం ఊతయే, మేమందరం కూడా ఊతయే రక్షణ కోసం శునం అస్మభ్యం అని మాకు ఇవ్వండి. ఏమిటి అంటే, ఓ దేవతలారా, శునం సుఖాన్ని, అస్మభ్యం ఈ స్తోతలమైన మా కోసం మీరు ప్రసాదించండి అయ్యా. అది ఎలాంటిది? ఊతయే రక్షణ కోసం అని చెప్పి. ఎవరెవరా దేవతలు? వరుణ, మిత్ర, అర్యమా. మీరు వరుణదేవుడు, సూర్యభగవానుడు, అలాగే మిత్రుడు. అంటే అర్థమేమిటి? రాత్రి దేవత, పగటి దేవత, జలదేవత వీళ్ళంతా కూడా శర్మ యచ్చంతు మాకు చక్కగా సుఖాన్ని ప్రసాదించాలి. సప్రథం అలాంటి శర్మం అది. అంటే సర్వత్రా విస్తరించి ఉన్న సప్రథం అంటే ప్రఖ్యాతి కలిగిన, సర్వత్రా విస్తరించి ఉన్న సుఖాన్ని ప్రసాదించండి. అలాగే ఆదిత్యాస సప్రథ శర్మం యచ్చంతు యత్ ఈమహే, ఏదైతే మేము కోరుకుంటున్నామో. వేదమంత్రాల్లో పదాలను అటు ఇటు చేసుకుని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంచేత అది ఏం కోరుతున్నామో అతిద్విషం, ఆ కోరే సంపదే కాదు, కోరే సంతోషమే కాదు, అతిద్విషం మమ్మల్ని ద్వేషించేవారు ఉంటారే వాళ్ళని దూరంగా పోయేలా చేయాలి. అతిద్విషం శత్రువులందరూ కూడా తొలగాలి. ఓ ఆదిత్యుడా, వరుణ, మిత్ర, అర్యమా మీరందరూ కూడా మాకు అలాంటి సుఖాన్ని, సంపదలు ప్రసాదించండి. అది మేము కోరుకుంటున్నాము. అంతేనా? ఒక్క మాట, మేము విద్య కూడా కోరుతున్నామయ్యా. ఓ ఇంద్రుడా, ఇమాం మ ఇంద్ర సుష్టుతిం జుషస్వ ప్రసు మామవ ఉత ప్రవర్ధయా మతిం. ఓ ఇంద్రుడా, మాకు జ్ఞానం ఇవ్వయ్యా. ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారిగా చాలాసార్లు అని ఉంటాం. హనుమంతుడు వచ్చి మాట్లాడుతుంటే రామచంద్రస్వామి ఎంత సంబరపడ్డాడో. సుమారు 10-15 శ్లోకాలు హనుమంతుడు అడిగాడు. రాముడు లక్ష్మణుని వైపు చూసి, చూసావా హనుమ, జాగ్రత్తగా మాట్లాడు అంటాడు అక్కడ. అందుకనే ఓ చోట చాయరసం వేళాకోళం చేశాడు. ఏమిటయ్యా మహానుభావ, ఇలాగా నువ్వు మాట్లాడు, ఆయన దగ్గర మాట్లాడతావేమిటి అంటే, హనుమంతుడు సుగ్రీవుడికి సన్నిహితుడు, అతని సచివుడు. అంచేత రాజులప్పుడు రాజులతో మాట్లాడతారు, బంటులప్పుడు బంటులతో మాట్లాడాలి. అందుకని ఇతన్ని నువ్వు నాకు సేవకుడు లాంటి వాడు, నువ్వు మాట్లాడు. ఇది అంతే కదా, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆదిశేషుడు కదా,
మాట్లాడవయ్యా అంటాడు. అలాగా అలాంటి విద్య కోరుకోవాలి మనం. అది ఇమాం మ ఇంద్ర సుష్టుతిం జుషస్వ ప్రసు మామవ ఉత ప్రవర్ధయ మతిం. మతి అంటే చక్కటి బుద్ధి, చక్కటి ప్రజ్ఞానం. అది మాకు ఉత ప్రవర్ధయ బాగుగా వృద్ధి చెయ్యి. ఉత ఆల్సో మాకు రక్షణ కోసం కూడా ఇవ్వయ్య. ప్రసు మామవ మాం సు ప్ర అవ అంటే జాగ్రత్తగా రక్షించు. మాటల చేత మన్నన చేసి మానినులు మనంబులెత్తురు. మాటల చేత మన్నన చేసి రాజులు పురంబులెత్తురు. మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులెత్తురు. మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానవ కోటికి. ఇది పద్ధతి. అందుకని అలాంటి మాటలు కావాలి మనకి. ఇమాం మయింద్ర సుష్టుతిం జుషస్వ. ఓ ఇంద్రుడా, ఇగో దీన్ని బాగా ఆస్వాదించవయ్యా. నా స్తోత్రాన్ని, నా స్తోత్రంలో దోషాలుంటే వాటిని రక్షించవయ్యా మానుభవ. ఆ దోషాలు తొలగించు. అందుకని అలాగే మాకు రక్షణ ఇవ్వయ్యా భగవంతుడా అని ప్రార్థన చేస్తూ ఆ రక్షణ కోసం వరుణదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇది ఋగ్వేదంలో 7వ మండలంలో ఒక అందమైన మంత్రం. యాసు రాజా వరుణో యాసు సోమో విశ్వే దేవతా యాసు విశ్వే దేవ యాసు ఊర్జం మదంతి వైశ్వానరో యాసు అగ్ని ప్రవిష్ట తాం ఆపః దేవీ ఇహ మాం అవంతు. ఆపః దేవీ అంటే జలములకు అధిపతి అయినటువంటి ఆ తత్వము, ఆ కాంతివంతమైన స్వరూపము మా ఇహ మాం అవంతు. ఈ దేవి అందరితోటి కూడి ఉండి మాకు రక్షణ కలిగించాలి. యాసు రాజా వరుణ. ఎవరైతే రాజైన వరుణుడు అధిదేవతో యాసు ఏ జలములలో ఉంటాడో, అంటే వరుణుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ వరుణుడు కానీ మనం అనుకుంటాం వర్షాన్ని అనుకుంటాం, పర్వాలేదు. అలాంటి జలముల్లో ఉంటాడు. సోమ యాసు వర్తతే. ఏ జలములలో అయితే సోముడు ఉంటాడో, అంటే చంద్రుడు అని అర్థం చెప్పచ్చు, పరమాత్మని చెప్పచ్చు, లేదు సోమరసము చక్కటి రసమంతా కూడా అలాంటి ఇది వృక్షములు వనస్పతుల నుంచి వచ్చింది, అది యాసు వర్తతే. యాసు విశ్వేదేవ. ఇతర దేవతలంతా కూడా ఏదో ఒక రూపంలో దాంట్లోపల వ్యాపించే ఉంటారు. ఊర్జం మదంతి. ఆ దేవతలంతా ఏదో ఒక రూపంలో అన్నమును బలాన్ని ధరిస్తూ ఉంటారు. దాంట్లోనూ అది అన్నం భరిస్తారు, అనుభవిస్తారు. అలాగే ఊర్జం మదంతి వైశ్వానర యాసు ప్రవిష్ట. వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు దేని యందేదో ప్రవేశించి ఉంటాడు. అలాంటిది తా ఆపహ ఇహ మాం అవంతు. మమ్మల్ని రక్షించుగాక ఆ జలము, ఆ జలదేవత. అంటే మీరు తాగుతున్న నీళ్లు కేవలం దాహం తీర్చుకోవడానికి మాత్రమే కాదు, స్నానం చేస్తుంటే ఒళ్ళు కడుక్కోవడానికి మాత్రమే కాదు, వర్షంలో తడుస్తుంటే పాటలు పాడుకోవడానికి మాత్రమే కాదు. జలం అన్నది ప్రతి చోట, ఆ ప్రతి చోట జలంలో ఎవరో ఒక దేవత ఏదో ఒక రూపంలో అలా వస్తూనే ఉంటాడు. అది అంచేత ఓ దేవతలారా మాకు రక్షణ కలిగించండి అయ్యా. ఓ వరుణదేవా, మన నీళ్ళల్లో గెడుతుంటే శరీరం ఉణుకుతుంది నీళ్ళలో. ఎందుకు అంటే మనలో పాపపుణ్యాలన్నీ చూస్తుంటాడు వరుణదేవుడు. ఈ పాపములన్నీ కూడా భయపడతాయిట, శిక్షిస్తాడేమో అని చెప్పి. అందుకని వణకడం ఎందుకని, ఈ పాపములన్నీ బయటికి పోతున్నాయి. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ పాపాలు అంటూ ఉంటాయి. రోజు చేస్తున్నాం అనుకోండి, నిండాములుగా చలివిడి అంటాడు సరే, ఒక అలాగే ఇక చాలే వీడి దగ్గర ఉండద్దు అనుకుంటాడట. నిత్య స్నానము చేసేవాడికి పాపములు అంటవు. ఇది కూడా ఒక దాంట్లో బ్రహ్మాండంగా ధన్వంతరి గారు చెప్పారు ఈ మాట. ఆయుర్వేదంలో కనిపిస్తుంది. అది విశేషం. అంచేత జలదేవతలారా మమ్మల్ని రక్షించండి. వరుణదేవ నన్ను రక్షించవయ్యా. అలాగే ఉషా ప్రార్థన కూడా ఒక చక్కటి మంత్రము. ప్రత్యు అదర్శి ఆయతి ఉచ్ఛంతి దుహితా దివ
అపోమహి వ్యయాతి చక్షసే తమః జ్యోతి కృణోతి సూనరీ ప్రత్యు అదర్శి ప్రతి ఉ అదర్శి అందరి చేత కూడా చూడబడుతుంది. నువ్వు తలుపులేసి కూర్చుని తాళాలు వేసుకున్నా ఉషకాలం వచ్చేసరికి ఆ కాంతి ఎంత చీకట్లో ఉన్నా నీకు కనిపిస్తుంది అది. అందుకని ప్రతి అదర్శి ఆయతి ఉచ్ఛంతి. అది ఆ ఉషస్సు వస్తూనే చీకటిని తొలగిస్తుంది. ఉషస్సు వచ్చిన తర్వాత చీకటి పోదు. గమనించండి, చీకట్లో ఉన్నాం, అగ్గిపుల్ల గీశాం, అగ్గిపుల్ల గీసినందువల్ల చీకటి పోవటం లేదు, అగ్ని వెలుగుతూ ఉండగానే పోతోంది అది. అది విశేషం. ఆయతి ఉచ్ఛంతి దివః దుహిత. జులోకానికి సంబంధించిన కుమార్తె, సూర్యుని కుమార్తె, పుత్రిక ఉష ప్రతి అదర్శి అందరి చేత చూడబడుతుంది. ఇది మనకి రుద్రాధ్యాయంలో చాలా అందంగా చెప్తారు. ఇక్కడ ఉతయేనన్ గోప అదృశ్యన్ ఉదహార్య. నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు చూస్తున్నారు. ఆ ప్రాంతాన్ని కాపలా కాసే వాళ్ళతో షిఫ్ట్లు మారుతుంటారు, వాళ్ళు చూస్తున్నారు. ఉదయాన్నే గొడ్లు కడుక్కో వాళ్ళు చూస్తున్నారు. పక్షులు చూస్తున్నారు, మనకి అంతకంటే ముందు పక్షులు చూస్తున్నాయి. అలాగా ప్రతి అదర్శి అందరి చేత దర్శింపబడుతోంది. అంచేత మహి గొప్ప ఘనత వహించిన ఈ ఉష తమః ఆపో వ్యయతి. తమస్సునంతటిని కూడా వ్యయాతి తొలగిస్తుంది. ఎంచేత చీకటంతా కూడా తొలగించేస్తుంది. ఎందుకని? చక్షసే వస్తు దర్శనార్థము, సూనరి జ్యోతి కృణోతి. ఇలాగా చీకటంతా తొలగించి మనకి వస్తువుల స్వరూపాన్ని దర్శింపజేస్తోంది. జనులందరికీ కూడా నాయకురాలై, సూనరి అంటే నాయకురాలై జ్యోతి కృణోతి ప్రకాశం కలిగిస్తోంది. ఇది విద్యార్థులు చదువుకున్నట్టయితే మంచి జ్ఞానం లభిస్తుంది. అంటే లోచూపు కూడా తెలుస్తుంది. ఆధునిక పరిభాషలో ఎనలిటికల్ విజన్ అది కూడా వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, శ్రద్ధగా చదవండి. ఒక్కసారి ఋగ్వేదంలోనే 6వ మండలంలో ఒక ఆశీర్వచన మంత్రం కూడా చెప్పుకుందాం. ఇది గ్రీటింగ్స్కి ఉపయోగించుకోవచ్చు మీరు జాగ్రత్తగా. ఉతద్యావా పృథివీ క్షత్రం ఉరు బృహతిరోదసి శరణం సుషుమ్నే మహస్కరధో వరివో యథ నోస్మే క్షయాయ ధిషణే అనేహ. ఇగో మేము నీకు క్షేమం కలగాలని కోరుతున్నాం. ఏమిటి? ఉత హే జావా పృథివీ, ఓ ద్యులోకమా భూలోకమా, ఉరుక్షత్రం కరధ, మాకు బాగా బలాన్ని కలిగించండి. ఉరుక్షత్రం కరధ, మాకు చక్కటి బలాన్ని ప్రసాదించండి మీరు. రోదసి, ఓ ద్యావా పృథువులారా, సుషుమ్నే, గొప్పదైన సుఖం కోసం అని చెప్పి మాకు బృహత్ శరణం కరధ, మంచిదైన ఆవాసము, ఇల్లు, క్షేత్రము, అది మాకు విస్తారమైన ఇల్లును కూడా ప్రసాదించండి. అంతేకాదు మహత్ వరివహ, గొప్పదైన వరివహ, ఆ సంపదని కూడా మాకు అనుగ్రహించండి. నహ యథా ధిషణే, అలాంటి మీరందరూ కూడా అన్నిటినీ భరించగలిగిన వాళ్ళు. ఆ శక్తితోటి మాకు రావాలి, ఆ శక్తి మాకు రావాలి. ధిషణే, సర్వం భరించగలిగిన వారు మీరందరూ కూడా. అనేహ అస్మై క్షయాయ, అందుకని చెప్పి మీరు పాపరహితముగా ఉండేలాగా మాకు చక్కటి భవంతిని, చక్కటి జీవనాన్ని మీరు ప్రసాదించండి అయ్యా బాబు అంటూ ప్రార్థన. ఇది నూతన గృహప్రవేశానికి ఉపయోగించవచ్చును, లేదు ఉగాది ఇలాంటి వాటికి చక్కగా మీరు గ్రీటింగ్స్ పంపించవచ్చు. అది విశేషము. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.